సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ప్రకృతి ముప్పును ముందుగానే పసిగడుతుందా? రాబోయే పెను ప్రమాదాన్ని దేవుడే ముందే హెచ్చరిస్తాడా? ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సరిగ్గా ఇదే ప్రశ్న అందరిలోనూ మొదలవుతుంది. నేపాల్లో వణికించిన రాసువా వరద ప్రళయానికి సరిగ్గా 2 రోజుల ముందు అక్కడి ప్రసిద్ధ ఆలయంలోని భగవతి అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది కేవలం మూఢనమ్మకమా లేక నిజంగానే ప్రకృతి వైపరీత్యాలకు దైవిక శక్తులకు సంబంధం ఉందా? గతంలోనూ ఇలాగే జరిగిందా? సైంటిస్టులు దీనిపైన ఏమంటున్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేపాల్లోని కావ్యాలా ప్రాంతంలో ఉన్న పలాంచోక్ భగవతి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారి విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తులు నమ్ముతారు. అయితే నేపాల్లో భారీ వరదలు విరుచుకుపడ్డానికి సరిగ్గా 48 గంటల ముందు ఈ అమ్మవారి శిలారూప విగ్రహం ముఖం పైన నీటి బిందువులు అనగా చెమట రూపంలో నీరు కారణం స్థానికులు గమనించారట. స్థానిక నమ్మకాల ప్రకారం ఈ అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టడం అనేది అత్యంత తీవ్రమైన అపశకునమని సంకేతం. రాబోయే ఏదో ఒక పెద్ద విపత్తును, ప్రాణ నష్టాన్ని ఇది ముందుగానే సూచిస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. సరిగ్గా ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే టిబెట్ నేపాల్ సరిహద్దుల్లోని రాసువా ప్రాంతంలో గ్లేసియర్లు కరిగి రాకాసి వరదలు ముంచెత్తడంతో ఈ ప్రచారం ఒక్కసారిగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అయితే ఇది కేవలం ఈసారే జరిగిన ఘటన కాదని, చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి నమ్మకాలకు బలమైన ఆధారాలు కూడా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. చరిత్ర ప్రకారం గతంలో 1974 మరియు 1987 సంవత్సరాలలో నేపాల్లో భారీ భూకంపాలు, విపత్తులు సంభవించడానికి మునుపు కూడా ఇదే పలాంచోక్ భగవతి విగ్రహానికి ఇలాగే చెమటలు పట్టాయని చెబుతుంటారు. ఆ తర్వాతే అక్కడ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని, భూకంపాలు దేశాన్ని కుదిపేశాయని పెద్దలు గుర్తు చేస్తున్నారు. సరిగ్గా దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వరద ప్రళయానికి ముందు అదే అద్భుతం లేదా సంకేతం పునరావృతమైందనేటువంటి వాదన ప్రజల్లో తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తోంది. ఇక భక్తి నమ్మకాల కోణం ఒకెత్తైతే సైన్స్ దీనిని ఎలా చూస్తుంది? హేతువాదులు, శాస్త్రవేత్తలు ఈ విచిత్ర సంఘటన పైన ఏమంటున్నారంటే, సైన్స్ ప్రకారం రాతి విగ్రహాలపైన చెమటలు లేదా నీటి బిందువులు ఏర్పడడానికి కండిషన్స్ అనే భౌతిక ప్రక్రియ కారణం కావచ్చు. ఉష్ణోగ్రతలలో వచ్చే మార్పులు, వాతావరణంలో తేమ విపరీతంగా పెరిగినప్పుడు చల్లటి రాతి విగ్రహాల ఉపరితలం పైన గాలిలోని నీటి ఆవిరి ద్రవీభవించి నీటి బిందువులుగా మారుతుంది. ముఖ్యంగా హిమాలయ పర్వతాలలో వాతావరణ మార్పులు, భారీ వర్షాలకు ముందు గాలిలో తేమ శాతం విపరీతంగా పెరుగుతుంది. ఇది ఇలాంటి రాతి విగ్రహాలపై నీటి బిందువులు ఏర్పడేలా చేస్తుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ ఇది యాదృచ్ఛికమా లేక విపత్తుకు ముందు వాతావరణంలో జరిగే మార్పులకు ఇదొక సహజ సంకేతం అనేది పరిశోధకులకు కూడా పూర్తిగా అంతుచిక్కని విషయంగానే మిగిలిపోయింది. ఏదేమైనా ప్రకృతి యొక్క శక్తులు, విశ్వం యొక్క రహస్యాలు మనకు పూర్తిగా అర్థం కావు. సైన్స్ చెప్పే కండిషన్స్ సిద్ధాంతం ఒకవైపు ఉంటే, తరతరాలుగా ప్రజలు నమ్ముతున్న దైవిక నమ్మకాలు మరొక వైపు ఉంటాయి. విపత్తులు సంభవించినప్పుడు ముందుగా జరిగే వాతావరణ మార్పులనే మన పూర్వీకులు దేవుడి హెచ్చరికలుగా, శకునాలుగా భావించి ఉండవచ్చు. కారణం ఏదైనా ఈ ప్రళయం మాత్రం నేపాల్ను, తెలుగు యాత్రికులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. మరి ప్రకృతి ముందస్తు సంకేతాలను మనం నమ్ముదామా లేక సైన్స్ చెప్పే లాజిక్లను ఫాలో అవుతామా? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఏదేమైనా ప్రస్తుతం నేపాల్లో నెలకొన్నటువంటి భారీ ఉపద్రవాన్ని నుంచి నేపాల్ ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.